కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న కోటీశ్వరులైనా, తిరుగులేని రాజ్యాధికారం ఉన్న విఐపీలైనా సరే తిరుమల కొండపై ఆ శ్రీవారిని అందరికంటే ముందుగా దర్శించుకునే అర్హత ఎవరికీ లేదు. శతాబ్దాలుగా ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల 20 నిమిషాలకు సాక్షాత్ ఆలయ ప్రధాన పూజారుల కంటే ముందే ఒక సామాన్య భక్తుడు ఆ కలియుగ దైవాన్ని దర్శించుకుంటాడనే పరమ అద్భుత దైవిక రహస్యం మీకు తెలుసా? ఆనంద నిలయం గర్భగుడి తాళాలను ఆలయ పురోహితుడు, జీయంగారు, పేష్కార్ అనే 3 అధికారులు కలిసి తెరిచిన వెంటనే ఆ చీకటి గదిలోకి మొదట ఎవ్వరూ అడుగు పెట్టరు. అందరికంటే ముందుగా యాదవ వంశానికి చెందిన ఒక సామాన్య భక్తుడు తన చేతిలో పంజు అంటే కాగడాను పట్టుకొని లోపలికి వెళ్తాడు. అతనినే భక్తులంతా భక్తితో సన్నిధి గొల్ల అని పిలుస్తారు. పూర్వం కొండపై స్వామివారిని మొదట గుర్తించి సేవ చేసింది ఒక యాదవుడే. అతని అమాయక భక్తికి మెచ్చిన వెంకటేశ్వర స్వామి, నీ వంశస్థులకే నా మొదటి దర్శన భాగ్యం దక్కుతుంది అని మాట ఇచ్చారు. దేవుడు తన భక్తునికి ఇచ్చిన ఆనాటి వాగ్దానాన్ని టీటీడీ నేటికి నెరవేరుస్తోంది.